భారత్ 180 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏపీఎస్ఆర్టీసీలో 30 లక్షల రూపాయల భారీ కుంభకోణం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో భారీ నగదు గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. డిపోలో సుమారు 30,05,373 రూపాయల నగదు గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డిపో క్లర్క్ ఏపీకే రావుపై డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నగదు గల్లంతు వ్యవహారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఆగస్టు 18వ తేదీ నుంచి క్లర్క్ విధులకు హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. డిపోలో విజిలెన్స్, అకౌంట్స్ విభాగాల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మ్యారేజ్ స్పెషల్ బస్సుల వసూళ్లతో పాటు డబుల్ డ్యూటీలకు సంబంధించిన నగదు లావాదేవీల్లోనూ అవకతవకలు జరిగి ఉండవచ్చన్న అనుమానంతో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఎంత మొత్తంలో నగదు గల్లంతైంది, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయితే ఈ భారీ నగదు గల్లంతు వెనుక అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నా పేరు జిఎల్ఎన్ మూర్తి అండి. నేను డిపో మేనేజర్ రామచంద్రపురం కొత్తగా 3 రోజుల క్రితం వచ్చి జాయిన్ అవ్వడం అయింది. సోమవారం నాడు, మంగళవారం నాడే మాకు పేమెంట్స్ విషయంలో డౌట్ వచ్చి చెక్ చేయగా అతను మా దగ్గర పనిచేసి డీసీ ఎర్నింగ్స్ ఏపీకే రావు అని అతను తప్పు చేసినట్టుగా నిర్ధారించడం అయింది. కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వడం జరిగింది. అతను ఆ రోజు నుంచి ఇంకా కనపడకుండా పారిపోవడం జరిగింది. డ్యూటీకి రావడం మానేసి. అదే ఇప్పుడు రోజుకి ఒక 10 మంది డ్రైవర్స్ డ్యూటీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు 10 మంది కాకుండా ఇంకొక 5గురు వెళ్ళినట్టుగా ఇంకొక 5గురిని యాడ్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా అతను తప్పు చేయడం జరిగింది. అమౌంట్ ఎంత? 30 lakhs రకం. ఈ 2 సంవత్సరాలు బట్టి జరుగుతుంది సార్. కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాము, యాక్షన్ తీసుకుంటాం సార్. సంబంధించిన ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు వచ్చారు, అలాగే మా ఆడిటర్స్ ఉంటారండి. దీన్ని పూర్తి నిర్ధారణ చేయడానికి వాళ్ళు ఇవన్నీ చెక్ చేయడం అన్ని మీద కూడా జరిగింది. తదుపరి చర్యలు తీసుకుంటాం.